టికెట్ వల్ల మనం లెర్న్ చేసిన 3 డిఫరెంట్ లెసన్స్. ఫస్ట్ ఆయన పర్స్పెక్టివ్లోకి వస్తే ఆయనకి ఎప్పుడు టికెట్ రాలేదు, చాలాసార్లు వచ్చిందంట. ఫర్ ద ఫస్ట్ టైం నేను వెళ్ళి ఆయన్ని టికెట్ వస్తే బ్రో అని అడిగానంట, ఆయనకి టికెట్ వచ్చింది ఇవ్వాలి. ఆయన నేను సిల్లిగా ఒకరి మొహం ఒకరు చూసుకున్నాం. బికాస్ అక్కడ పెట్టకూడదని నాకు ఎంత బాగా తెలుసో ఆయనకి అంతే బాగా తెలుసు. ఆయన పెట్టిండి ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు అని చెప్పి ఆయన మాటని నేను కూడా పెట్టిన. ఇద్దరిని ఎడ్యుకేట్ చేసుకునే టైం ఎంత ఉందో స్కోప్, ఇద్దరం కలిసి గుంటలో పడే స్కోప్ కూడా అంతే ఉంది. బట్ ఇద్దరం కలిసి గుంటలో పడికే చూస్ చేసుకున్నాం. రెండోది, ఆయన్ని బ్లైండ్గా నమ్మి అక్కడ ఫైర్ లైన్ అని ఉంది, పెట్టకూడదు అని చెప్పి నాకు బ్రెయిన్ ఉంది, చదువుకున్నా. బట్ స్టిల్ నేను చూస్ చేసుకున్నా చూడు. ఇప్పుడు ఆయన వచ్చి హే టేక్ మై రెస్పాన్సిబిలిటీ ఆఫ్ $47 సార్ అంటే ఆయన కడతాడా? కట్టడు. ఎందుకంటే అందరికీ ఈక్వల్గా ఫైన్ పడింది. ఆయన నేను బలవంతంగా వెళ్ళి పెట్టి అక్కడ పార్క్ చేయాల. నీకు సజెస్ట్ చేసిండు పెద్ద మనిషి, చూస్ చేసుకోవటం చేసుకోకపోవటం నీ చాయిస్. థర్డ్ థింగ్, ఎప్పటి నుంచో టికెట్ చూద్దాం అనుకుంటున్నారా? ఫారెన్ వచ్చింది అడుగుతా. ఇప్పటి వరకు నాకు టికెట్ రాలా. ఫర్ ద ఫస్ట్ టైం చూస్తున్నా నేను. ఇట్లా ఉండేది టికెట్ $47 కాబట్టి కూర్చొని నవ్వుతూ చెప్తున్నా. అదే $4,700 అనుకో, మేబీ డిఫరెంట్గా చెప్పేదాన్నేమో. ఈ టికెట్కి ఈ వాల్యూకి నాకు ఇంతే నాలెడ్జ్ వచ్చిందిరా. లైఫ్ ఇస్ సో సింపుల్.